హలో, This call is now being Hello? recorded. చెప్పండి. ఎవరు? గోపి గారండి. అవునండి. సార్ యూట్యూబ్ లో నేను మీ చూశాను సార్. ఏం చూశారు? ఇది క్రైస్తవ మతం గురించి, బైబిల్ గురించి. ఏం చూశారు సార్? అదే మీరు ఏదైతే బైబిల్ అనేది ఒక అపవిత్రమైన గ్రంథం అని, అపరిశుద్ధ గ్రంథం అండి. అదేనండి, అపవిత్రము అపరిశుద్ధము ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు ఏ దేంట్లో అయినా సరే మంచి చెడు ఉంటుందండి, వాస్తవంగా. అవునా? మంచి చెడు ఉంటుంది. మీరెవరండి ఇంతకీ? నేను ఒక హిందూవే అవ్వచ్చు, హిందూనే, బై బర్త్ హిందూ. కానీ తర్వాత మీరు దేవుణ్ణి తెలుసుకుని వెళ్ళారు, అంతే కదా? సార్ ఒక మాట అడుగుతాను సార్. చెప్పండి సార్. మీరు మంచి చెడు ఉంటాయని చెప్పారు, మంచి పాయింట్ చెప్పారు. అవును సార్. అసలు మంచి చెడు అంటే ఏంటండి? ఇప్పుడు మంచి చెడు రెండు పక్క పక్కన పెట్టారు పదాలు. ఉత్త చెడు ఉండటం వేరు, ఉత్త మంచి ఉండటం వేరు. కానీ మంచి చెడు అని రెండు పక్క పక్కన పెట్టినప్పుడు చెడులోంచి కూడా మంచి తీసుకోవాలి మనం. మంచి తెలుసుకొని ఆ పని చేయకూడదని. తప్పండి, అదే మీ అభిప్రాయం? అంతే, అదే సార్. సరే, చెడు ఎలా వస్తుందండి? చెప్తాను సార్. ఇప్పుడు మనం చెడు అని ఎలా తెలుసుకుంటాం? మీరు సైలెంట్ గా ఉంటే నేను చెప్తాను, మీకు తెలియకపోతే నేను చెప్తాను, సరేనా? మంచి చెడు అన్నారు మీరు, రెండు పక్క పక్కన పెట్టారు. సపరేట్ చెడు అన్నారు అనుకోండి, అది వేరు. సపరేట్ మంచి అనుకో, అది వేరు. కానీ మంచి చెడు అని రెండు పక్క పక్కన పెట్టినప్పుడు చెడులోంచి కూడా మంచి నేర్చుకోగలిగితే అది మంచి చెడు రెండు పక్క పక్కల ఉంటాను అర్హులు అన్నమాట. ఉదాహరణకు చెప్తా వినండి. రామాయణం తీసుకోండి. రామాయణంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయి దాచిపెడితే రాముడు వెళ్ళి చంపేశాడు. ఇక్కడ ఏంటి మంచి చెడు ఏంటి? రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళటం వల్ల వాడికి మరణం సంభవించింది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? నువ్వు చెడు చేస్తే ఆ చెడులోంచి కూడా మంచి ఏం తీసుకోవాలంటే పక్కోడు భార్యలు కానీ పక్కోళ్ళు ఆడోళ్ళు కానీ నువ్వు కెలిగితే నువ్వు చస్తావురా అన్యాయంగా ఏదైనా చేస్తే అని చెప్పింది. ఇది అక్కడ చెడు, కానీ దాంట్లోంచి మనం మంచి నేర్చుకున్నాం. చాలా బాగా చెప్పారు. ఇది బైబుల్లో ఏముందని నాకు చెప్పండి అంటున్నాను. నా క్వశ్చన్, రావణాసుడు చనిపోయాడు అంటున్నారు, రాముడు చనిపోలేదా? చనిపోయాడు. మరి ఇది చెడు వినండి. అలా కాదు సార్. ఏమండి, మీకు అందుకే మిమ్మల్ని బుర్ర లేని వాళ్ళ క్రైస్తవులు ఎందుకు అంటారంటే, ఇక్కడ మనం వినండి ఫస్ట్ ఆపండి, మీరు ఆపండి, ఇంకా మీరు మాట్లాడకండి, నేను చెప్పేదేనండి. బుర్ర లేదు, ఖచ్చితంగా క్రైస్తవులకు బుర్ర ఉండదు, ఇదే చెప్తున్నా. అందుకనే అలా కాదు సార్. రాముడు చచ్చిపోయాడని అడిగారు, ఇంతకంటే అవివేకమైన ప్రశ్న ఏమైనా ఉందా అండి? నేను మంచి చెడు గురించి మాట్లాడుతుంటే చావుల గురించి రావణాసుడు చచ్చిపోయారని మీరు అన్నారు కదా. చంపబడ్డాడండి, అడిగాను. చంపబడ్డాడు సార్. ఇప్పుడు పూర్వం జరిగిన యుద్ధాల్లో ఎంతో మంది మంచి వాళ్ళు, ఇప్పుడు కర్ణుడు ఉన్నారండి, మహాభారతంలో కర్ణుడు ఉన్నాడు, ఆయనకి సాటి ఎవరు ఉన్నారు? ఆయన చంపబడ్డాడు. ఎవరు చెప్పాడు సాటి ఎవడున్నాడని? మీకు తెలుసా? చదివారా? అయ్యో, ఆయనకి సాటి ఇంకా కర్నూలులో ఏమండి, మీకు తెలియకపోతే నేను చెప్తా, ఆగండి. మీరు మొత్తం తెలిసినట్టు మాట్లాడతారు ఎందుకు? మీరు ఏం చదువుకున్నారు మీరు? సార్ నేను ఎడ్యుకేషన్ బీటెక్ చదివానండి. ఎందుకు సార్ తీసుకెళ్ళా సర్టిఫికేట్? మీకు తెలియకపోతే నేను చెప్పేది వినాలి మీరు. మీరు చెప్పింది సగం తెలుసు సగం తెలియదు. ఇప్పుడు కర్ణుడు గొప్పోడి తోపుత్తురు అనుకుందాం కాసేపు. గంధర్వులు కౌరవుల్ని పట్టుకొని బంధించి తీసుకెళ్లిపోతుంటే అర్జునుడు ఒక్కడేళ్ళి రక్షిస్తాడు, కర్ణుడు కూడా ఓడిపోతాడు అక్కడ. కర్ణుడు తోపుత్తురు అయితే మరి గంధర్వ బారి నుంచి ఎందుకు కాపాడలేకపోయాడు? గంధర్వుల నుంచి కౌరవులు ఎందుకు కాపాడలేకపోయాడు? కాపాడితేనే మంచి గుణం అండి. దానం ఒకరికి వీరుల గురించి మాట్లాడితే దానం గురించి మాట్లాడతారండి. అదేంటండి వీరుడు అనే మీరు ఏమన్నారు ఇంతకు ముందు? గొప్పోడు అన్నాడు. గొప్పోడు అంటే వీరుడు. శ్రీకృష్ణ పరమాత్ములు కాదండి. ఇప్పుడు సొంతగా వినండి, ఇంకొక విషయం. పరమాత్ములు మీరు ఒక్క నిమిషం ఆగాలి. కర్ణుడు ఏమైనా సొంతగా సంపాదించి పెట్టాడా? ఊళ్ళో వాళ్ళు పన్నులు కట్టిన సొమ్ముతేనే ఆయన దానం చేసింది.
ఎవరు ఎవరైనా ఇప్పుడు రాజుల్లో ఎవరైనా అంతే సార్. రాజులు ఇప్పుడు ఒక రాజు ఒక క్షత్రియుడు ఉన్నాడు, ఎవరైనా ప్రజల సొమ్ముతో ఎవరైనా అది రాముడైనా అవ్వచ్చు. రాముడు ఒక క్షత్రిగా ఉన్నప్పుడు మీరు దాన ధర్మాల గురించి మాట్లాడుతుంటే దాని గురించి చెప్పా, కష్టపడి సంపాదించి నేను అదే చెప్తున్నాను సార్. అంటే అలా కాదండి, నేను దానికే చెప్పాను. నేను కూడా రావణాసుడు చంపబడ్డాడంటే బైబిల్ ఎప్పుడైనా చదివారా మీరు? అలా కాదు, రావణాసుడు చంపబడ్డాడు అంటే దానికి చెప్తున్నాను. చదివించగలరా? ఏం సార్ మీరు బైబిల్ చదివారా? సార్ నేను చదివా సార్, నేను అదే చెప్తున్నా. దేంట్లో మంచి చెడు ఉంటదండి. మరి బైబిల్లో మంచి ఉందో చెప్పండి. ఎందుకు లేవు సార్? ముందర చెప్పండి అన్న. ఎందుకు లేవు ఎదురు ప్రశ్న కాదు, ఏముందో చెప్పండి అన్న. మీరు చదివారు కదా, మీకు అందులో ఏం మంచి అనిపిస్తుంది? మంచోడుగా నువ్వు తెక్కోడుగా నేను రామాయణం ఏం మంచి ఉందో చూపించే రెఫరెన్స్ చెప్పాను. బైబుల్ ఏం రెఫరెన్స్ ఉందో చెప్పు. మంచి మాట్లాడతారు మరి పిచ్చి మాట్లాడిన దగ్గర మాట్లాడదు. మీరు చెప్పేదే మంచి అనుకుంటారు. పిచ్చోడ్లాగా మాట్లాడకు. బైబుల్ మంచి ఉందో చెప్పు. 10 చెప్పు, 10 వచనాలు చెప్పు టకటక. ఏంటండి మంచి బైబుల్ మంచిగా ఉందో? క్షమాగుణం మొదటిది. ఏంటి క్షమ? ఇప్పుడు మీ అమ్మనో మీ అక్కనో రేపు చేస్తే క్షమిస్తావా నువ్వు? ఎవరు అది క్షమించమని బైబుల్లో రాసిందా? మరి క్షమాగుణం దేనికి? క్షమాగుణం బైబుల్లో రాసిందా? మరి ఏ విషయంలో క్షమాగుణం? బైబుల్లో బాబు ఏ విషయంలో క్షమాగుణం అని అడిగా మనం. మీరు బైబుల్లో అంటే మీ అమ్మ దగ్గరకు, మీ అక్క దగ్గరకు, చెల్లి దగ్గరకు వస్తే క్షమాగుణం వద్దు. పక్కోడు పెళ్ళాన్ని పక్కోడు అమ్మను రేపు చేస్తే మాత్రం క్షమాగుణం కావాలి. అదేగా ఏ చేసింది. అదే ఇప్పుడు రేపు చేస్తానబ్బా, క్షమిస్తాడా శిక్షిస్తాడా? అలా కాదు, ఇదే ఎగస్తాలంటే. ఎగస్తాలేదో ఎర్రిపుక కదిగా మాట్లాడు నువ్వు. ఎగస్తాలని మాట్లాడుకో. ఎర్రిపుక అన్నట్టు ఇప్పుడు క్షమాగుణం దేనికి? క్షమాగుణం అర్థమైందా? దేనికి క్షమాగుణం? రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. నీకు అరే బాబు మీ పిచ్చోడు రెస్పెక్ట్ నాకు అవసరం లేదురా. దేనికి క్షమాగుణం? దేనికి క్షమాగుణం? నేను 10 సంవత్సరాలు బైబుల్ చదివానన్నావు బాబు. దేనికి క్షమాగుణం? అలా కాదు, నువ్వు నేను 10 సంవత్సరాలు బైబుల్ చదివానన్నావు, లేకుంటే 2 సంవత్సరాలు నేను పాస్టర్ గా చేశాను. నువ్వు ఎందుకు చేసావు? ఏం చూసావు? మళ్ళీ ఏం తెలుసుకున్నావు? క్షమాగుణం అని అడుగుతున్నాను నేను. నేను చెప్పిందని చెప్పు నువ్వు. అరే ఎరుపుక నోరకనే కాదురా నేను. నువ్వు ఎరుపుకువే కదా, నువ్వు బైబిల్ చదివి నువ్వు కొండ ఎరుపుకు. నువ్వు క్షమాగుణం అండి. దేనికి క్షమాగుణం? దేనికేంటి క్షమాగుణం? క్షమాగుణం అంటే కొన్ని ఉంటాయి. ఏముంటాయి చెప్పు? నువ్వు చెప్పు. కొన్ని ఉంటాయి. నువ్వు చెప్పరా బాబు, నువ్వు చెప్పరా నాయన. ఏమున్నాయి చెప్పు. నీ అమ్మనో నీ అక్కనో చెల్లినప్పుడు రేపు చేస్తారు, క్షమించేస్తావా? ఎవరో నువ్వు బైబిల్ చదివినప్పుడు అదే తెలుసుకున్నావా? అదే ఆడ ఎరుపు గేసు గడ ఎరుపు కూడా తెలుసుకున్నాను నేను. నువ్వు తెలుసుకున్నాను నేను. నేను అన్ని ఆధారాలతో చూపిస్తాను. నా దగ్గర ఉన్న పీడిఎఫ్ మీ అమ్మగారి చేత, మీ అక్క చేత, చెల్లి చేత నా దగ్గర ఉన్న పీడిఎఫ్ నువ్వు చదివిస్తే నువ్వు క్రైస్తవుడువేనంటరా? నేనేమన్నా బైబుల్ చదివించమన్నా? నా దగ్గర ఉన్న పీడిఎఫ్ వచ్చిన మీ అమ్మగారి చేత చదివించమన్నా? చదివించగలవా? నీకు ఇవి కాదు నేను అంటుంది. నీకు దమ్ముందా? నువ్వు మొగడు పుట్టావా? నువ్వు మొగడు పుట్టే నేను చదివించే పీడిఎఫ్ మీ అమ్మగారికి ఫోన్ ఇస్తే నువ్వు నేను ఒక పీడిఎఫ్ చదువుతాను. ఆ పీడిఎఫ్ నువ్వు కనుక ఇంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం మంచి మాటలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ ఇస్తే నేను కొన్ని వచ్చిన చదివి వినిపిస్తా. ఇప్పుడు అలా కాదు. సరే, ఇప్పుడు అది అన్నారు కదా, ఇప్పుడు మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం ఉంటది. ఉండదు, వస్త్రాభరణం ఉంటది. ఉంటది కదా, అది మీరు చూపిస్తారా? నేను అది ప్రిపేర్ చూపించారు కదా, చూడలేదా? అదేంటి? అదే చెప్తుంది. నేను చూపిస్తారా? మీరు నేను చూపిస్తారా? చూపిస్తాం. నాటకాలు వేసి చూపిస్తాం. సరేనా? నువ్వు చూపించావు చదివితే తప్పే ఉంది. ఏంది? చూస్తే చదివితే తప్పే ఉంది. మరి అందుకే మీ అమ్మగారికి అలా కాదు, చూసినప్పుడు చదివితే తప్పే ఉంది. నేను చెప్తున్నా. నేను యెజెస్కేలు 23:20 నువ్వు బరిదగించినప్పుడు వేరే వాడు బరిదగించినప్పుడు తప్పే ఉంది. తృప్తి పడతారు. గాడిదంత మడ్డ, గుర్రం అంత మడ్డు ఉంటే కానీ తృప్తి పడతారు. ఇది యెజెస్కేలు 23. అదే ఇప్పుడు 100 మందితో కానీ ద్రౌపది అలా కాదు. 100 మందితో అలా కాదు. ఒకడైతే సరిపోడు, 100 మందితో ఉంటే బాగుంటదని ద్రౌపది అనుకుంటే 100 మందితో చూపిస్తే ఎక్కడుందా?
అదే కదా చూపించింది. మరి రిఫరెన్స్ చూపిస్తావా అని అడుగుతున్నా. అదే కదా మీకు 100 మంది అంటే ఇంకేంటి, బయట బహిరంగంగా ఇచ్చేసిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 100 మంది రిఫరెన్స్ చూపించరా? లేకపోతే నీ అమ్మని నేను దెంగినట్టే నువ్వు రిఫరెన్స్ బైబిల్. నువ్వు గనక భారతంలో నువ్వు అన్న మాట చూపించకపోతే నీ అమ్మని నేను దెంగినట్టే. నీ అమ్మని నేను దెంగినట్టే. నువ్వు భారతంలో గనక ద్రౌపది 100 మందితో పడుకుందని నువ్వు చూపించలేకపోతే నీ అమ్మని నేను దెంగినట్టే, నీ అక్క నేను దెంగినట్టే, నీ చెల్లి పూకులో నా మడ్డ పెట్టినట్టే. లంచా కొడక నోటికి వచ్చినట్టు మాట్లాడతావు ఏంట్రా? మీ అమ్మ అదే నేర్పిందంట నీకు. బీటెక్ చదివానన్నా బీటెక్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి నీ అమ్మ పూకులో పెట్టు. బిఎడ్ సర్టిఫికేట్ తీసు లంచా కొడక అని. ఎర్రి పూకు నా కొడక. మీ అమ్మ పూకులో పెట్టరా బీటెక్. హలో హలో గోపన్న, గొర్రె లైన్ లో ఉంది. నేను షోరూమ్ లో ఉన్నాను అబ్బా. ఇప్పుడు కొంచెం ఇంకొక పావు గంట రాడు అని గారు ఫోన్ చేస్తాను రాధా మనోహర్కి. ఓకే ఓకే, నువ్వు కూడా లైన్ లో ఉండు. నేను ఒక 10 నిమిషాల్లో చేస్తా, కలిసి చేసుకుందామండి. సరే 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 మళ్ళీ చేస్తామని చెప్పు. ఒక్క 2 నిమిషాలు అన్నవాడు నిన్న రాధా మనోహర్ దాస్ కి ఫోన్ చేసినాడు. మా పాస్టర్ ఎక్స్ పాస్టర్ కూడా అవైలబుల్ ఉన్నాడని చెప్పి. ఒక 2 నిమిషాలు కలుపు ప్లీజ్ 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 కలుపు మాట్లాడు. మీరు మాట్లాడేది అయ్యా ఎక్స్ పాస్టర్ గారు వచ్చారండి. హలో 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 నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కదా? అవునా? మీరు పాస్టర్ గారేనా? అవును, ఎక్స్ పాస్టర్ అండి. అంటే బయటకు వచ్చేసాను నేను. బయటకు వచ్చారా? ఎట్లా వచ్చింది బయటికి? బైబిల్ భూత పుస్తకం, టెక్స్ట్ పుస్తకాలు మొత్తం చదివితే సళ్ళు పిసికించుకోవటం, మడ్డ చీకటం ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఏంటి మళ్ళీ చెప్పు. సళ్ళు పిసకటం, సళ్ళు గెలలాగా ఉన్నాయి అని చెప్పటం, నోట్లో మడ్డ పెట్టి చీకటం, ఇవన్నీ కూడా బైబిల్లో చదివి లంగాలు ఎత్తి పూకు చూపిస్తా అంటాం. యెహోవా దేవుడు పెళ్ళం సళ్ళు చూసి ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇట్లాంటి చాలా బైబిల్ భయంకరమైన తొప్పెలు కఠినంగా ఇవ్వటం, ఇవన్నీ చాలా భయంకరమైన బూతులు ఉన్నాయి. ఒక ఆడది చదవలేని బూతులు ఉన్నాయి బైబిల్లో. ఒక పని చెయ్యి, నువ్వు ఏం చేయమంటావు చెప్పి? ఏందో ఒక్క నిమిషం, నువ్వు పాస్టర్ గారు కదా? అవును, కృష్ణుడా. నేను చెప్పిందా నువ్వు చెప్పు. నువ్వు చెప్పింది ఆన్సర్ నేను చెప్తాను. బూతుల బైబిల్ ఉంది నాది స్టేట్మెంట్. కృష్ణుడికి ఎంతమంది ఉన్నారు? ఎవరు కృష్ణుడికా? 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. దేనికి? ఆయన ఇష్టం, అది ఆయన కోరుకుంది చేసుకున్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంటి? అది ఇప్పుడు ఆయన 16,000 మంది చేసుకుని నీకు నాకు నష్టం లేదు కదా. ఇప్పుడు నీ అక్కనో నీ చెల్లినో కృష్ణుడు చేసుకున్నాడు అనుకో, నీ అక్కనో చెల్లినో కృష్ణుడు చేసుకున్నాడు, అప్పుడు నువ్వు అధ్యక్షం చెప్పాలా? ఆడోళ్ళు ఆయన మీద పడి ఆయన పెళ్లి చేసుకుంటా అంటే ఆయన చేసుకున్నాడు, తప్పే ఉందా? నువ్వు చేసుకోవా? రేపు పొద్దున ఇంకో అమ్మాయి ఇచ్చి నేను లవ్ చేస్తే నువ్వు రెండో పెళ్లి చేస్తే అట్లా పెట్టుకోవా? నువ్వు ఎట్లా నువ్వు పెట్టుకోవా? అట్లా పెట్టుకోవడానికి తెలుసా దావీదికి ఎంతమంది ఉన్నారు తెలుసా? దేవుడు ఆశీర్వదించిన దావీదికి 700 మంది ఉన్నారు. సౌలుకి 700 మంది ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. అంటే దేవుడే ఒప్పుకున్నాడు. ఎంతమంది అయినా మగవాడు కొండొచ్చా దేవుడు ఒప్పుకున్నాడు. నువ్వెవడు ఒప్పుకోవడానికి? యెహోవా దేవుడే ఒప్పుకున్నాడు. దావీదికి నీకు కావాలంటే ఇంకా ఎక్కువ మందిని ఇచ్చేవాడ్రా, నీ మామ నీ యజమాన స్త్రీలు నీ కౌగిటి చేర్చాను, ఇంకా కావాల్సి ఇచ్చేవాడిని కదా అన్నాడు. నువ్వు బెత్షెబాని ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అన్నాడు. నీకు తెలియదా బైబిల్? నేను చెప్పాలా? నాకు తెలియదా బైబిల్? యెహోవా దేవుడు ఆశీర్వదించాడు. నీకు అమ్మాయిలు కాబట్టి ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు యెహోవా దేవుడు. నువ్వు కృష్ణుడి గురించి అడిగే అర్హత నీకు లేదు. యెహోవా సమర్థించాడు అక్కడ. దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నారు కదా నీకంతా? అందరు దేవుళ్ళు, ఈ వెంకటేశ్వర స్వామి, రాముల వారి, అయ్యప్ప స్వామి, వీళ్ళంతా కరెక్ట్గా ఉన్నారు కదా? వాళ్ళందరూ అసలు కరెక్ట్ లేరని ఎవరు చెప్పారు నీకు? నీకేమనిపించింది వాళ్ళు కరెక్ట్ లేరని? నీకు ఎలా తెలుసు? నీకెట్లా తెలిసింది కరెక్ట్ వాళ్ళు ఉన్నారని? చూసావా? అవును, వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. ధర్మంగా బతుకుతున్నారు. వాళ్ళు ధర్మాన్ని పాటించారు. యెహోవా ఎక్కడైనా బైబిల్లో ధర్మాన్ని పాటించాడు? చెప్పు ఒక మాట. ధర్మాన్ని పాటించాడు. ఇప్పుడు లోతు తన ఇద్దరు కూతురు సెక్స్ చేస్తే వాళ్ళిద్దరికి ఎటువంటి శిక్ష వేయలేదు. దావీదు మాత్రం బెత్షెబాతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దావీదు కొడుకుని చంపేశాడు కదా. నువ్వు ఆలోచించు, నేను చెప్పటం కాదు. ఇప్పుడు ధర్మం అంటే ఏంటి? నువ్వు తప్పు చేసిన ఒకటే న్యాయం, నేను తప్పు చేసిన ఒకటే, ముఖ్యమంత్రి చేసిన ఒకటే, ప్రధానమంత్రి చేసిన ఒకటే. ప్రపంచమైన దేవుడు మొత్తం యేసు ప్రభువుని కొలిచే వాళ్ళంతా హిందూసులు అంతా కొలిచి, క్రైస్తవులు అంతా మారి వీళ్ళంతా కొలిచి వీళ్ళందరూ దేవుడు అవకాశవాదులు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మే వాళ్ళంతా అవకాశవాదులు. యేసు నాకు ఉచితంగా నాకు రోగాన్ని పోగొట్టాడు, నాకు ఆస్తులు ఇచ్చాడు, లేకపోతే నాకు ఇంకా బండి యాక్సిడెంట్ అయితే నాకు దెబ్బలు తగలకుండా చేశాడు, ఇట్లాంటి అవ్వేకులంతా దేవుని నమ్మేవాళ్ళంతా, యేసు ప్రభుని నమ్మేవాళ్ళంతా. బైబిల్ చదివి ఎవడైనా మారితే వాడిని చూపించి నాకు, నేను ఒప్పుకుంటాను.
బైబుల్ చదివి యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళని ఒక్కడిని చూపించు నాకు. నేను 24 గంటలు వెంకటేశ్వర స్వామిని, కనకదుర్గమ్మని, ఆంజనేయుల స్వామిని, రాముల్ని అసలు వాళ్ళని పూజిస్తే నేను చెప్తున్నా. నేను ఒకటే మాట చెప్తున్నా. నేను పాస్టర్ ఒక మాట నేను చెప్పేది, వెంకటేశ్వర స్వామిని నమ్మితే అప్పులు పోతాయి, లేకపోతే కాళ్ళు వస్తాయి, చేతులు వస్తాయి, నా బాధలు పోతాయి. హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే ఏమీ జరగవు. మనసు దేవుణ్ణి నమ్ముకుంటే మనసు ప్రశాంతంగా ఉంటది అంతే. మనం ఏదైనా కష్టం వస్తే ఇను బాబు పాస్టర్ ఈయనయ్యా నా సిద్ధాంతం, మా దేవుడి సిద్ధాంతం చెప్పని నేను అదే చెప్తున్నా. హిందూ దేవుణ్ణి నమ్ముకుంటే మనకు వచ్చే కష్టాలను ఆయన తగ్గించగలడు, దాన్ని సులభతరం చేయగలడు తప్ప నేను లక్షాధికారులు చేస్తా, కోటీశ్వరులు చేస్తా అని ఏ పూజారైనా చెప్తాడా? నువ్వు అష్టోత్తరం చేస్తే నీ కాలు పోయినా కాలు వస్తుంది, చేయి పోయినా చేయి వస్తుంది, ఏ పూజారైనా చెప్పాడు ఎక్కడైనా? చూడు, నువ్వు పూజ చేసుకుంటే నీకు మనశ్శాంతి దక్కుతుందని చెప్తాడు. నువ్వు దేవుడితో మొరపెట్టుకుంటే, ఆ దేవుడితో మొదలుపెట్టుకుంటే ఏమైనా తీర్చే అవకాశం ఉండొచ్చు ఆయన. నువ్వు కనుక నీ భక్తి కనుక ఉన్నట్లయితే అది కూడా మన తలరాత ఎలా ఉందో అలానే జరుగుద్ది. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు మంచోడు ఉన్నాడండి, మంచోడికి ఇదిగో ఒకటే మాట చెప్తాను, క్రైస్తవుడు ఉన్నాడు, వాడు మంచోడు, వాడి కష్టాలు రావట్లేదా? నిజంగా విశ్వాసం దేవుడిని విశ్వసించిన కష్టాలు రావట్లేదా క్రైస్తవ మతంలో? దేవుడు ఎందులో భయభక్తులు కలిగి, దేవుడు విశ్వాసం కలిగి. అసలు దేవుడు అంటే భయం కాదండి, భక్తి ఉండాలి. భయం ఎందుకు? దేవుడు అంటే భయం ఎందుకు? దేవుడు కాదండి, దేవుడు అంటే భయం ఉండకూడదు, భక్తి మాత్రమే ఉండాలి. నా ఉద్దేశం ఇది. భయం ఎందుకు? ఎందుకు చంపుతాడనా? చంపుతాడు, ఏమైనా చంపుతాడని మనం భయపడాలా అండి దేవుడికి? ఎవరు చంపుతాడని? మరి ఎందుకు ఆయనతో భయం ఎందుకు? మనకి భక్తి ఉండాలి ఆయన పట్ల. మరి భయం అంటారా మీరు? భయం తప్పండి. అసలు దేవుడి పట్ల మనకు భయం అవసరం లేదు. మనం ఒక స్నేహితుడిలాగా ఉండొచ్చు దేవుడితోటి. దేవుడు అట్లానే అరే తురే అని మన అర్థం కాదు అక్కడ. భక్తి విశ్వాసం రెండు కలిగి ఉండాలి దేవుడి పట్ల. భయం కాదు ఉండాల్సింది, భక్తి విశ్వాసం అది ఉండాలండి. ఏది లేదు సార్, మీరు ఒకసారి బైబిల్ అంతా చదవండి సార్. అసలు బైబిల్లో ఒక్క మంచి మాట చెప్పండి, మీకు తెలిసిన మాట ఒకటి చెప్పండి. నేను నిత్యం వెంకటేశ్వర స్వామికి వచ్చి 3 సార్లు సార్, నువ్వు వెంకటేశ్వర నిత్యం కాదు సార్, రోజు నువ్వు అష్టోత్తరాలు శతనామాలు అవన్నీ చేసినా గానీ నీ తలరాచాలంటే అలా జరుగుద్ది. ఇన్ని బూతు మాటలు మాట్లాడినా మళ్ళీ ఏం బూతు మాటలు మాట్లాడు? బైబిల్లో ఉన్నదే మాట్లాడా. బైబిల్లో ఉన్నది అవి బూతు మాట్లాడితే బూతే మాట్లాడినట్టు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఇంతకు ముందు సళ్ళు పీల్చుకోవడం అని బైబిల్లో ఉంది, పరమగీతంలో సళ్ళు చీకటం ఉంది, సళ్ళు గెలలాగా ఉన్నాయి అని చెప్పి ఉన్నది, లంగాలు లేపి చూపిస్తా అన్నాడు యెహోవా దేవుడు. అవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా నేను మాట్లాడింది. నేను బైబిల్లో ఉన్నదే మాట్లాడాను స్వామి. నేను ఒక్కటి లేని మాట్లాడితే నన్ను దేవుడు శిక్షిస్తాడు. నువ్వు హిందువులో నువ్వు అనుకున్నది నువ్వు ఒక దాంట్లో చెప్పించావు. మరి హిందువుల గురించి ఇక మామూలుగా ఎన్ని దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి అసలు నువ్వు చెప్పలేదా? చెబుతున్నా ఒక్క నిమిషం నన్ను చెప్పని. నువ్వు దేవుళ్ళు దేవతలు తీసి పక్కన పెట్టి ముందర అసలు మా హిందూ ధర్మం ఏంటంటే నీ తల్లిదండ్రులే ఇనయ్యా స్వామి, నీ తల్లిదండ్రులే దేవుళ్ళు. ఒక్క నిమిషం నా మాటను దేవుళ్ళు దేవతలు. పాస్టర్ గారు ఒకసారి వినండి, దేవుళ్ళు దేవతలు తీసి పక్కన పెట్టండి. తల్లిదండ్రులే దేవుళ్ళు అండి మాకు. మేము తల్లిదండ్రులే దేవుళ్ళుగా పూజిస్తాం. చెప్పేదేనండి, తల్లిదండ్రులు దేవుడిగా పూజిస్తాం, తులసి చెట్టును దేవుడిగా పూజిస్తాం. మాకు అసలు ఆ దేవుళ్ళే అవసరం లేకపోతే మేము వీటితో బతికేస్తాం మేము. అర్థమైందా? సూర్యుని దేవుడు అంటాం, చంద్రుని దేవుడు అంటాం, భూమి దేవుడు అంటాం, గాలి దేవుడు అంటాం, మట్టి దేవుడు అంటాం, అన్ని మేము దేవుడు అనుకుంటాం. నేను తప్ప నీకు వేరే దేవుడు లేడని నీకు తెలియదు. నీకు నువ్వు బైబుల్ చదువున్నాను కదా, మొత్తం చదువు తీసుకుంటాం ఇవన్నీ చెప్పునుకొని నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో 20 మొదటి ఏమన్నా నీ దేవుడు అనే యెహోవా నేనే తప్ప నీకు వేరే దేవుడు లేకూడదని నీకు ఆజ్ఞాపిస్తానని చెప్పలేదా? ఎవడు చెప్పాడు? ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉంటారు? ఒక 50,000 మంది కూడా ఉంటారు వాళ్ళు. ఆ చెప్పే టయానికి ప్రపంచం అంతా జనాభా ఉన్నారు స్వామి. ఆ మాట నేను చెప్పేది ఇజ్రాయెల్ ఒక్కరికే చెప్పాడు. పాత నిబంధన మొత్తం కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడింది. వినండి, పాత నిబంధన ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడింది, ప్రపంచం అంతా ఇవ్వబడింది. పాత నిబంధన మీరు చెప్పండి ధైర్యంగా. ప్రపంచం మొత్తాన్ని పాత నిబంధన ఇచ్చారని మీరు ధైర్యంగా చెప్పగలగండి? ఏం చెప్పేది చెప్పు. అదేం కాదు, పాత నిబంధన కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిందా కాదా? అవును. మరి మనకెట్లయితాడు యెహోవా దేవుడు? మనకు కాడు కదా. యెహోవా దేవుడు అంటావు. నేను చెప్పేది బైబిల్ గురించి చెప్పినప్పుడు నేను బైబిల్ గురించి ఆయన ఏమన్నాడు? నేను ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే దేవుణ్ణి, 12 గోత్రాలకే దేవుణ్ణి, యూదులకు దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. ప్రపంచానికి దేవుడు అని చెప్పుకోవాలి. ఎక్కడ యెహోవా దేవుడు? 2 చెక్కలు చచ్చిన శవమా? ఎవరన్నారు? నేనన్నానా?
ఇప్పుడు ఇంకొక ఆయన మాట్లాడి ఆయన సంగతి నాకు తెలియదు బాబు, ఆయన సంగతి నాకు తెలియదు. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నా గురించి మాట్లాడు, వేరే వాళ్ళ గురించి ఎందుకు? చర్చిని సేవాన్ని ప్రేమించి చర్చిని సేవాన్ని ఆరాధిస్తారు, చర్చిని సేవాన్ని. ఇంకొక మాట చెప్పనా, హిందూ దేవుళ్ళందరూ సైతాన్లు, వాళ్ళు పూజిస్తే నరకానికి వెళ్తారని చాలా మంది అన్నారు. మరి నీకేమని చెప్పాను అవన్నీ నేను? చాలా మంది పాస్టర్లు అంటారు హిందూ దేవుళ్ళు సైతాన్లు, వాళ్ళు పూజిస్తున్నారు. నేను చెప్తున్నాను. మరి నీ దేవుడిని మీ దేవుడిని ఏమైనా విమర్శించాను నేను? వాటికి అసలు విగ్రహారాధన ఎందుకు తప్పు? విగ్రహారాధన ఎందుకు తప్పో చెప్పు నువ్వు. ఎందుకు తక్కువ విగ్రహారాధన ఎందుకు తప్పో చెప్పు అసలు. నువ్వు కాదు స్వామి, విగ్రహారాధన ఎందుకు తప్పు? కాదు అడిగి, విగ్రహారాధన ఎందుకు తప్పు? కాదు స్వామి, విగ్రహారాధన ఎందుకు తప్పు అది చెప్పు ఫస్ట్. నీవు ఒక్కసారి తిరుపతి కొండ పోతావు. తిరుపతి నువ్వు అవన్నీ కాదయ్యా. విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్పమంటున్నాను నేను. పసుపు విగ్రహారాధన ఎందుకు తప్పు? రాయ దేవైపోతారా? అదే చెప్తున్నా, విగ్రహారాధన ఎందుకు తప్పో చెప్పు. 2 చెక్కలు బైబుల్లో ఏముంది? బైబుల్లో ఈ విగ్రహారాధన తప్పని ఎందుకు చెప్పాడు? నువ్వు పాస్టర్ కదా, అడిగిన దానికి చెప్పు. బైబుల్ విగ్రహారాధన తప్పని ఎందుకు చెప్పింది? విగ్రహారాధన మొట్టమొదటి విగ్రహారమే. నేను చెప్పేది నువ్వు దేవుడు ఆత్మస్వరూపి, నీకు బైబుల్ తెలియదు లవడాది పూజలు. దేవుడు ఆత్మస్వరూపి తప్ప ఆత్మరూపంలో పూజించాలని చెప్పి బైబిల్ చెప్పింది కదా. అదేనా చెప్పింది? అందుకే కదా విగ్రహారాధన తప్పని చెప్తుంది. యెహోవా ఏం చెప్తాడు? నాకు చెందవలసిన మహిమను విగ్రహం చెందనీయనని చెప్తాడు. చెప్పాడా లేదా? అదే ఆయన అభిప్రాయం, అది దేవుడి యొక్క అభిప్రాయం. మా అభిప్రాయం అది కాదు. ఇప్పుడు విగ్రహారాధన తప్పు అంటే మీ అమ్మగారి ఫోటో ఉందండి, మీ అమ్మగారి ఫోటో తీసుకెళ్ళి నేను కాళ్ళ కిందేసి తొక్కుతాను, మీరు ఒప్పుకుంటారా? మీ కళ్ళ ఎదురుగా అది మరి విగ్రహం, మరి ఫోటోలో ఏం లేదు కదా, మీకేం బాధ? ఇప్పుడు యేసు ప్రభు మీద విగ్రహం మీద ఉచ్చపోస్తానండి, మీకేమైనా అభ్యంతరమా? విగ్రహంలో ఏమున్నాడు కదా. చెప్పు. యేసు ప్రభు విగ్రహం పెట్టి దాని మీద మలం కూర్చొని ఉచ్చపోస్తాను నేను. యేసు ప్రభు విగ్రహం మీద పబ్లిక్ గా రోడ్డు మీద పెట్టి ఉచ్చపోస్తాను. మరి విగ్రహంలో ఏమి లేదన్నప్పుడు మరి యేసు ప్రభు మీద ఉచ్చపోస్తే నీకేం బాధ? ఉచ్చపోసుకోండి అనాలి మీరు. అర్థమైందా? ఇప్పుడు విగ్రహాల్లో ఉందా లేదా? ఏంటిది? ఏదైనా ప్రాణం గానీ ఏదైనా ఉందా లేదా విగ్రహంలో? ప్రాణం ఉందా విగ్రహంలో? నేను నమ్ముతాను. మరి నేను నమ్మను. నువ్వు ₹1,00,00,000 సరే నమ్మవు కదా. యేసు ప్రభు విగ్రహం మీద ఉచ్చపోయమంటావా? యేసు ప్రభు విగ్రహం మీద ఉచ్చపోయమంటావా? నేను చెప్తాను, వింటావా? యేసు ప్రభు విగ్రహం మీద ఉచ్చపోయమంటావా? మరియమ్మ విగ్రహానికి వెనక బొక్క పెట్టి దెంగమంటావా? చెప్తాను. నేను అడిగిందని చెప్పు. మరియమ్మ విగ్రహానికి వెనక బొక్క పెట్టి దెంగమంటావా నన్ను? మరియమ్మ విగ్రహానికి వెనక బొక్క పెట్టి దెంగమంటావా? నీకేం అబ్జెక్షన్ లేదుగా. మరియమ్మ విగ్రహాలు ఉన్నాయి, 6 అడుగుల విగ్రహాలు మార్కెట్ లో. అది ఒక విగ్రహం తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాని వెనకాల బొక్క పెట్టి దాంట్లో నా మడ్డ పెట్టి దెంగుతా ఉంటాను రోజు విగ్రహం వెనకాల. మరి విగ్రహంలో ఏం లేదన్నప్పుడు మీరు కేసులు పెట్టకూడదు. మరి జంపు సరే, ఓకే, రైట్.